Hi students, good morning to all. పత్రలేఖన్ 8 మార్క్స్ది వెరీ ఇంపార్టెంట్. పత్రలేఖన్ రాయటం నుంచే మీకు సబ్జెక్ట్ ఏమైనా వచ్చా లేదా అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అది చూడటంతోనే. ముఖ్యంగా పత్రలేఖను 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి కార్యాలయ పత్ర అంటాం, అందులో చుట్టి పత్రు, కాలేజ్ మే ప్రవేశ పత్రు, పుస్తక విక్రేత పత్రు, కంప్లైంట్ లెటర్, షికాయత్ పత్ర అంటాం. అవి వస్తాయి. ఇవన్నీ ఒక మోడల్లో రాస్తాం. ఇంకొకటి వ్యక్తిగత పత్రం. వ్యక్తిగత పత్రాన్ని ఇంగ్లీష్లో వచ్చేసేసేమో పర్సనల్ లెటర్స్ అంటాం. ఫ్రెండ్స్కి, మిత్రు, భాయి, బహన్, పిత, మాత, ఇలా మన పర్సనల్ ఈ 2 రకాలుగా లెటర్స్ రాస్తాం. అయితే వీటి మోడల్ ఎలా ఉంటుంది? కార్యాలయ పత్రం అంటే ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్స్ అంటారు. ఇది అఫీషియల్ అంటే వాళ్ళు మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మనం గుంపులో గోవిందలాగా ఎంతోమందిలో వాళ్ళకి మనం ఒకళ్ళం. అందులో మనం పర్టికులర్గా మేము అని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇది వ్యక్తిగత పత్రం. వాళ్ళకి మనం బాగా తెలిసిన వాళ్ళం, మన లెటర్ చూస్తున్న మనం ఎవరో వాళ్ళు గుర్తించగలరో అలాంటిది ఇది. సరే, ఇప్పుడు అది రాసే విధానంలో తేడాలేంటో చూద్దాం. బాగా దీనికి ఇలాంటి మోడల్ ఇస్తే ఎలాగా, ఇలాంటి మోడల్ ఇస్తే ఎలాగా రాస్తుంటారు. ఎప్పుడైనా ఏ లెటర్కైనా ఇక్కడ మాత్రం ఇక్కడ అంటే లెటర్లో చివర్లో పేజీకి లెఫ్ట్ మన రైట్ హ్యాండ్ సైడు, మన రైట్ హ్యాండ్ ఎటువైపు ఉందో అటువైపు ఏమొస్తుంది? విలేజ్, ఊరి పేరు, కామా, డేటు, ఫుల్ స్టాప్. తర్వాత ఈ సైడ్కి రాయాలి. ఇంకా 2 లైన్లు అయిపోయినట్టే. దాని ఎదురుగా ఏం రాయకూడదు. కింద అఫీషియల్ లెటర్, ఆఫీస్ లెటరు, కార్యాలయ పత్రం అంటే ప్రేషకు, సేవామే 2 రాయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకు రాయాలి? నీ అడ్రస్సు, వాళ్ళ అడ్రస్సు నీకు వాళ్ళు తెలియదు. గుంపులో గోవిందను అంటే ఆ గుంపులో నువ్వెవరనేది తెలియడం కోసం ఈ అడ్రస్లు వాళ్ళకి కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఇదేంటి? ఫ్రమ్ అడ్రస్ నీది అంటే నువ్వు స్కూల్ అడ్రస్ పెట్టుకుంటారుగా, పలానా స్కూలు, ఇట్లాగా మీ పేరు ఎక్కడ రాయవద్దు. పేరు ప్లేస్లో ఇంటూలు పెట్టండి. ఇది ఫ్రమ్ అడ్రస్, నీ అడ్రస్ రాస్తావు. ఇక్కడ 2 నువ్వు ఎవరికి రాస్తున్నావో లెటర్ వాళ్ళది రాస్తావు. తర్వాత ఇంకా రెస్పెక్ట్గా మహోదయాన్ని దానికి సంబంధించిన పారాగ్రాఫ్ రాస్తావు. లాస్ట్లో ధన్యవాదం అంటావు. ఇక్కడ తుమ్హారా అని పెట్టేసేసి ఇంటూలు పెట్టేస్తావు. ఇక్కడ అడ్రస్ రాయదలుచుకుంటే ఇక్కడ సేవామేలో ఏ అడ్రస్ ఉందో అదే ఇక్కడ రాస్తావు. ఇక్కడ రాసినప్పుడు రాయకపోయినా పెద్ద ఇంపార్టెన్స్ కాదు. ఇక్కడ రాస్తే అది రాస్తావు. సేవామేలో ఇది ఒకటి సేమ్ అడ్రస్ ఉండాలి, పత. తర్వాత అదే లెటరు పర్సనల్ అయితే, పర్సనల్ లెటర్ అంటే మనం రాసే మన అమ్మకి నాన్నకి రాసే కార్డు లాంటిది. సో ఊరు పేరు ఎవరైనా రాస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న విధానం. తర్వాత డైరెక్ట్గా లెటర్లోకి వెళ్తాం. ఎందుకంటే నీ లెటర్ చూడగానే పలానోళ్ళని వాళ్ళకి తెలుసు. సో నేను ఇదని కానీ మీరేంది అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆఫీస్ కాదు కదా. ఆఫీస్ అయితే ఆఫీస్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. కానీ ఆఫీస్ కాదు కదా, పర్సనల్ లెటర్ కాబట్టి మన అమ్మ నాన్న వీళ్ళకి కాటి డైరెక్ట్గా ఇంకా పైన ప్రేషకు, సేవామే ఏముండవు. పూజ్య పితాజీ లేకపోతే ప్రియమిత్రు, ప్రియభాయి లాగా ఇస్తాం. తర్వాత ఇంకా పర్సనల్ లెటర్లో మనకి రాయడానికి పాయింట్స్ కూడా ఉంటాయి. ఏంటి? మై యహా కుశల్ హూँ, आशा करता हूँ कि आप वहाँ कुशल होंगे, मैं अच्छी तरफ पढ़ रहा हूँ. ఇలాంటి మాటలు. आपका पत्र के लिए, आपके पत्र के लिए నిరీక్షణ कर रहा हूँ. ఇలాంటి పదాలు దీంట్లో రాసుకోవచ్చు. లాస్ట్లో మాతాకో మేరే ప్రణామ్, బహిన్కో మేరే ప్యార్, ఇలాంటి పదాలు రాసుకోవచ్చు. ఇది ఇక్కడ లాస్ట్లో తుమ్హారా ప్రియపుత్రు లేదా తుమ్హారా ప్రియమిత్రు ఇట్లా రాస్తాం. ఇక్కడ ఒక అడ్రస్ రాస్తాం. ఇది ఒక అడ్రస్ పతాన్ని రాసి ఇక్కడ స్టాంపు బాక్స్ లాగేసి అడ్రస్లన్నిటికీ పైన కామాలు, కింద ఫుల్ స్టాప్ లాస్ట్లో. ఈ విధానంలో రెండింటికి డిఫరెన్స్ చూడండి. అఫీషియల్కి ప్రేషకు, సేవామే రాయాలి. ఇక్కడ పర్సనల్కి అవేమీ ఉండవు. రెండోది పర్సనల్ రాసేటప్పుడు కొన్ని వాక్యాలు రాసుకుంటాం. మై యహా కుశల్ హూँ, आप वहाँ कुशल होंगे, मैं अच्छी तरफ पढ़ रहा हूँ, आपका पत्र के लिए निरीक्षण कर रहा हूँ,
ఇలాంటివన్నీ రాసుకోవచ్చు. మాతాకో మేరే ప్రణాం, మాతాజీకో మేరే ప్రణాం, బహిన్ కో ప్యార్, లేకపోతే చోటే భాయి కో ప్యార్, ఇలాగ ఏదైనా రాసుకోవచ్చు. మధ్యలో దానికి సంబంధించిన ఏమని రాయాలో లెటర్, దానికి సంబంధించిన మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. లాస్ట్లో తుమ్హారా ప్రియ పుత్రో మిత్రో రాస్తాం. ఇక్కడ అట్లా కాదు, ఇంకా ఇక్కడ లెటర్ దానికి సంబంధించి ఏ విషయంతో రాస్తున్నామో అక్కడ మ్యాటర్ ఉంటుంది. దీంట్లో కంపల్సరీగా ధన్యవాదాలు పెట్టాలి. దీంట్లో పెట్టినా పెట్టకపోయినా ఓకే, పెట్టడం తప్పు కాదు, పెట్టకపోయినా ఓకే. దీనికి మాత్రం ధన్యవాదాలు. వేరే వాళ్ళకి ఎప్పుడైనా సరే కంపల్సరీగా థ్యాంక్ యూ చెప్పాలి. తర్వాత తుమ్హారా అని రాసి ఇంటులు పెట్టేస్తాం. ఇదే డిఫరెన్స్. ఈ 2 లెటర్లు రాయడంలో డిఫరెన్స్ తెలిస్తే ఏ లెటర్ అయినా సరే మ్యాక్సిమం ఎంతో కొంత హిందీ వచ్చిన వాళ్ళు ఏ లెటర్ అయినా బ్రహ్మాండంగా రాయడం. ఎన్నోసార్లు ఈ లెటరు ఈ మోడల్ ఇస్తే ఈ మోడల్లో రాయడం, ఈ మోడల్ ఇస్తే ఈ మోడల్లో రాయడం, ఇలాంటి కన్ఫ్యూజన్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకోసమనే పర్టికులర్గా ఒకటే గుర్తుంచుకోండి, అఫీషియల్ అంటేనే పైన 2 అడ్రస్లు వస్తాయి. చుట్టి పత్రిక కూడా పైన 2 అడ్రస్లు రాసి రాయడంలో తప్పేమీ లేదు. ఇలాగే రాసచ్చు. కొంతమంది అయితే పైన ఏదో ఒక అడ్రస్ స్కూల్ పేరు అది రాసి ఇది సేవామే రాసి వదిలేస్తారు. ఇలా రాస్తే ఇక్కడ కింద ఏమి రాసే పని లేదు. ఇంటులు పెట్టేస్తే చాలు తుమ్హారా అని, ఆప్కా వినమ్ర ఛాత్ర అట్లాగా రాసి ఇంటులు పెడితే చాలు. ఇంకా అడ్రస్ అదంతా ఏం అవసరం ఉండదు. పైన 2 రాస్తే ఏదైనా లెటరు ఒక పేజీలోనే ఉండాలి. ఇలాగా ఇట్లా స్టార్ట్ చేసామనుకో, ఈ పేజీ మొత్తంలో లెటర్ ఉండాలి. పక్క పేజీలో రాయడం అట్లాంటివి చేయొద్దు. లెటర్ అంటే సింగిల్ పేజ్, ఒక్క పేజీలో లెటర్ రాసేయాలి. పక్కకు తిప్పడం అట్లాంటివి చేయకూడదు. మళ్ళీ ఒకసారి చూసుకోండి డిఫరెన్స్. కార్యాలయ పత్ర, వ్యక్తిగత పత్ర అనేది మీకు తెలియడంతోనే ఇచ్చిన లెటరు సగం పూర్తయింది పని. ఇదైతే ప్రేషక్ సేవామే రాయాలనుకోవాలి. ఇదైతే డైరెక్ట్ ఊరు డేట్ వేసి డైరెక్ట్ లెటర్లోకి వెళ్ళడమే. రేపటి డేటే వేయాల్సి ఉంటుంది. అదే లెటర్ ఏ రోజు రాస్తామో ఆ రోజు డేట్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. లెటర్కి కామాలు, ఫుల్ స్టాప్లు ప్రాణం అవి సరిగా పెట్టాలి. ఇటువైపు ఒక లైన్ ఏదైనా రాస్తే ఇటువైపు ఇంకా రాసే పని లేదు. ఆ లైన్ అయిపోయినట్టే కిందకి దిగి రాయాలి నెక్స్ట్ లైన్లో. నీట్గా ప్రజెంట్ చేయండి. మాకు అంటే ఎవరైతే కరెక్షన్ చేయదలుచుకున్నారో వాళ్ళకి మంచిగా చూడగానే మార్కులు వేయాలి, వీళ్ళకి అనిపించే అంత నీట్గా లెటర్ని ప్రజెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ 10th class students. Thank you all.